హాయ్ అందరికీ నమస్కారం. మన టెక్నికల్ వినోదం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూలై నెలకు సంబంధించి పింఛన్ల సమాచారాన్ని తెలియజేయడానికి నేను మీ ముందుకొచ్చాను. జూలై నెల మొదటి వారంలో స్పౌస్ పెన్షన్లు ఇస్తారని కూడా గతంలో వీడియోల్లో నేను చెప్పడం జరిగింది. కాకపోతే అనుకోని కారణాల వల్ల స్పౌస్ పెన్షన్లని జూలై మొదటి వారంలో పంపిణీ చేయడం జరగదని ప్రభుత్వం అధికారికంగా తెలియజేయడం కూడా జరిగిందనమాట. అంటే స్పౌస్ పెన్షన్‌ని హోల్డ్‌లో పెట్టినారనమాట. పెన్షన్‌లు ఇవ్వకోకుండా. ఎందుకంటే మనకు ఒక వారం కిందట ఒక విషయం గురించి వీడియో చేశాననమాట. 2019 నుంచి 2023 అక్టోబర్ వరకు ఎవరైతే స్పౌస్ పెన్షన్లు తీసుకుంటూ చనిపోయి ఉంటారో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ భార్యలకు అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటాడు. ఆ విధంగా చనిపోయిన వాళ్ళ భార్యలకు సంబంధించి ఆ పింఛన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి 3 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా నేను వీడియో చేయడం జరిగిందనమాట. ఇప్పుడు వాళ్ళకు కూడా కలిపి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ని ఆఫ్ చేసినారనమాట. ఈ స్పౌస్ పెన్షన్‌ని ఇవ్వకోకుండా తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారు. వాళ్ళకు వీళ్ళకు కలిపి గతంలో 73,000 పైచిలుకు స్పౌస్ పెన్షన్లు ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు 2019 నుంచి 2023 వరకు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యలకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్స్ ఇష్యూ చేసిందనమాట. ఇప్పుడు ఆ సర్వే కూడా జరుగుతుంది. ఆల్రెడీ కంప్లీట్ అయింది దాదాపుగా. ఇంకా జరుగుతుంటే ఎక్కడైనా కొద్దిగా జరుగుతూ ఉండొచ్చు అనమాట. వాళ్ళకు కూడా కలిపి గతంలో శాంక్షన్ అయినటువంటి స్పౌస్ పెన్షన్స్కు ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తున్నటువంటి వాళ్ళకు కలిపి ఒకేసారి ప్రజాప్రతినిధుల సమక్షంలో ఏదైనా మీటింగ్ని కండక్ట్ చేసి అందరి ముందు వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందుకే ఆలోచిస్తూ ఉన్నట్టుంది అని అనుకుంటున్నాను నేను కూడా. కాబట్టి జూలై నెల మామూలుగా యథావిధిగా ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి మే నెలలో ఎవరికైతే ఇచ్చారో, జూన్ నెలలో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకు మాత్రమే జూలైలో కూడా పెన్షన్స్ ఇస్తారు. స్పౌస్ పెన్షన్స్ ఎటువంటివి ఇవ్వడం లేదనమాట. అది మళ్ళా వాళ్ళు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ వీడియో చేసి చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.